అందరూ దయచేసి స్టేజ్ దగ్గర ఎవరు ఉండొద్దండి ప్లీజ్. కొద్దిగా ఎందుకంటే మన వాళ్ళు వచ్చేటప్పుడు ఓకే నో ప్రాబ్లం. కొద్దిసేపు అంతే కొద్దిగా మన వాళ్ళు దయచేసి అందరూ సహకరించాలి. మేడం వచ్చిన తర్వాత మీరందరూ ఒక్కసారిగా లేచి నిలబడి అక్కడికక్కడ గట్టిగా చప్పట్లు కొట్టి ఆమెను మనం ఆహ్వానించాలి. ఇది క్లియర్ గా పెట్టుకోండి. మరి వేరే పంచాయతీలో ఎట్లా జరిగినా కానీ మన పంచాయతీలో చాలా బ్రహ్మాండంగా జరగాలి. అందరూ సహకరించాల్సిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఏమా చీరలు ఎత్తుకొని వచ్చి ముందేసుకు కూర్చోండి. దయచేసి మన ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైనా ఉంటే బ్యాక్ సైడ్ వచ్చేయండి. సెంటర్ లో మేడం కి డిస్టర్బెన్స్ చేయొద్దండి. దయచేసి అందరూ వచ్చేయాలి. ఓన్లీ లేడీస్. ఆహ్వానించిన ఫస్ట్ మేడము మళ్ళీ కంచె శ్రీకాంత్ మళ్ళీ పిఎస్ఎఫ్ మళ్ళీ నన్ను అందరూ దయచేసి వెళ్ళిపోవాలి. మన వాళ్ళు దయచేసి మన వాళ్ళు అందరూ సహకరించండి. వెనకాల చైర్లు అందరూ కూర్చోండి. చైర్లు తీసుకొని లేడీస్ అక్కడ ఉండండి. దయచేసి వెళ్ళిపోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్నవారు దయచేసి మనోరందరూ సహకరించాలి. దయచేసి ప్లీజ్ బ్రదర్ కొంచెంసేపు దయచేసి అందరూ కూర్చోవాలి. గట్టిగా మేడం గారికి చప్పట్లు కొట్టిన తర్వాత మీరు కూర్చోండి. దయచేసి ప్లీజ్ బ్రదర్ దయచేసి బయట వాళ్ళు ఎవరు రావద్దండి. దయచేసి ఒక్క నిమిషం బ్రదర్ అందరూ వెళ్ళిపోండి. కిషణ దయచేసి వెళ్ళిపోండి. అన్నా పైన వచ్చేయండి. అందరూ కూర్చోవాలి. దయచేసి కుమార్ కొంచెం దయచేసి వెళ్ళిపోండి. కుమార్ కొద్దిసేపు మీరందరూ బ్యాక్ సైడ్ వచ్చేయండి. పదమ్మా కొద్దిసేపు తమ్ముడు అందరూ దయచేసి కూర్చోండి ప్లీజ్. తమ్ముడు కొద్దిసేపు పదన అట్లా పెద్ద పిల్లల ముందు అట్లా పదన దయచేసి కూర్చోండి. కొత్త జయ సహకరించండి. అందరూ కూర్చోండి. సిండ్రాజ్ కొంచెం బ్యాక్ సైడ్. వాళ్ళ లేడీస్ మాత్రం వదిలేయండి. మీరు అట్లే పెట్టేసి అక్కడే పెట్టేయండి. ఇక్కడే పెట్టేసి అట్లా కూర్చోండి. స్టూడెంట్స్ కొంచెం దయచేసి అక్కడ క్రౌడ్ క్లియర్ చేయి. మీరు పద అటుపక్క వచ్చేయండి. కోల తమ్ముడు మీరు ప్లీజ్ కొంచెమా ఓ 2 minutes మళ్ళీ ఓ 2 minutes అందరిని పిలుస్తాం. కొంచెం మనం డీసెంట్ గా చేస్తాం. దయచేసి కూర్చో రానా మీ ప్లేస్కి వెళ్ళిపోండి. మీ జాగాకు వచ్చేయండి. మీ ప్లేస్ అని మాట్లాడిస్తా దయచేసి ఇట్లా పెట్టండి. కొంచెం పద కొంచెం దయచేసి ఇటు కూర్చోవద్దండి. ఇటు కూర్చోవద్దుమా ఇటు కూర్చోవద్దు రాండి చెప్తాను అర్థం చేసుకోండి. ఇట్లా పదమా అట్లా పదమా ఇట్లా వచ్చేయండి. స్టూడెంట్స్ ఇట్లా వచ్చేయండి. స్టూడెంట్స్ అట్లా
మేడం సర్పంచ్ ఎప్పుడు మీ మగవాళ్ళైనా లేడీస్ అమ్మని తీసుకెళ్తాం, ఎందుకంటే వాళ్ళు పాటించి అందరికీ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. దానికే రాదు ఖాళీ చేసి అది తర్వాత దయచేసి సహకరించాలి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఈ గ్రామానికి మా గురువు గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, తమ్ముడు కొద్దిసేపు మా ప్లీజ్ అర్థం చేసుకోండి, మనం నీట్ గా ప్రోగ్రామ్ చేపియాలి, అర్థం చేసుకోండి. ఇప్పుడే మన నలుమూరు గ్రామ పంచాయతీకి మా గురువు గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, రాజపుత్రిక అంటే రాజు కూతురు అంటే ఎన్టీ రామారావు గారికి కూతురు, రాజపత్ని అంటే చంద్రబాబు నాయుడు గారికి ధర్మపత్ని, ఇంకా రాజమాత కాబోయే సీఎం లోకేష్ గారి కొద్ది రోజుల్లో వారి అమ్మ. ఈ అదృష్టం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఈ అదృష్టం ప్రపంచంలో ఇంతవరకు ఎవరికీ లేని అదృష్టం మా అమ్మగారికి దక్కింది. మా అమ్మగారు మన గ్రామానికి రావడం, మన నడుమూరు గ్రామ పంచాయతీకి రావడం, మన నడుమూరు గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మేడం గారిని ఆహ్వానించాల్సిగా కోరి ప్రార్థిస్తూ, అదే రకంగా ఈరోజు మన ఎమ్మెల్సీ గారు సమన్వయ కమిటీ చైర్మన్ కుప్పానికి బాహుబలి అంటున్నా అప్పుడప్పుడు నేను. ఎందుకంటే మన కుప్పంలో కష్టకాలం మున్సిపాలిటీ ఓడిపోతే ఆ కష్టకాలంలో నేనున్నాను, నేను మీకు అందరికీ అందుబాటులో ఉంటాను, మీ కష్టాలు తీరుస్తాను అని చెప్పి వచ్చి శ్రీకాంత్ అన్న గారు మంచి మెజార్టీ తీసుకువచ్చిన దానికి మన గ్రామ పంచాయతీ తరఫున శ్రీకాంత్ అన్న గారు గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ, మన కుప్పం భీష్మాచారి పెద్ద ఆయన మా గురువు గారు పిఎస్ మునిరత్నం సార్ గారు వచ్చారు. 73 సంవత్సరాలు 74 సంవత్సరాలైనా యువకుని మాదిరి కష్టపడి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి క్లాస్మేట్, వాళ్ళ బెంచ్ మేట్. ఈ రోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏ విధంగా కష్టపడుతున్నారు, అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో కూడా కష్టపడి చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ, అదేవిధంగా మన అధ్యక్షులు వచ్చారు ప్రేమ్ కుమార్ గారు, యువ నాయకులు, వాళ్ళకి స్వాగతం. మన చంద్రశేఖర్ గారు వచ్చారు, మన చాలా మంది పేర్లు చెప్పాలి, మన డాక్టర్ సురేష్ గారు వచ్చారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా సర్పంచ్ మాధవ్ గారు వచ్చారు, వారు కూడా వచ్చారు, వారికి కూడా స్వాగతం. మిగతా చాలా మంది వచ్చారు, పేర్లు చెప్పినందుకు క్షమించాలి. మరొకసారి అమ్మగారికి మనం అందరూ గట్టిగా ఇంకొకసారి చప్పట్లు కొట్టి చంద్రబాబు నాయుడు గారికి వినబడాలి, మన నలుమూరు సత్తా చంద్రబాబు నాయుడు గారికి వినబడాలి గట్టిగా. థ్యాంక్ యూ. ఇప్పుడు మన సర్పంచ్ గారు మాధవ్ గారు అమ్మగారు వస్తారని చెప్పారు, మగవాళ్ళే మాట్లాడుతుంటారు, ఆడవాళ్ళు కూడా మాట్లాడేయాలని అమ్మగారు చెప్పారు. కాబట్టి అమ్మగారు 2 మాటలు మాట్లాడాలని సర్పంచ్ గారిని కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారము. మేడం గారు మన పంచాయతీకి వచ్చినందుకు చాలా అదృష్టము, చాలా మంచిది. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మా సర్పంచ్ సంతోష్ గారు గట్టిగా మన సర్పంచ్ దీని గురించి సమస్యల గురించి మాట్లాడతారు. యువ నాయకుడు, చాలా కష్టపడ్డాం. ఎందుకు చెప్తున్నానంటే మొన్న లాస్ట్ ఎలక్షన్స్ లో సర్పంచ్ అన్ని ఓడిపోతే కూడా ఇదే నడుమూరు గ్రామం ఎంతమంది మాకు ప్రెజర్స్ పెట్టినా ఇక్కడ దుర్మార్గుడు ఒకడు వచ్చి ఇక్కడే కూర్చొని నేను ఓడించాలని ప్రయత్నం చేస్తే కూడా ఈ నడుమూరు ప్రజలు మీరందరూ ఓట్లేసి సంతోషం కల్పించారు. కాబట్టి ఇటు పక్క గర్వంగా చెప్పుకుంటున్నాం, మేము అట్లా కష్టకాలంలో కూడా గెలిచాం. కాబట్టి మాకు సంతోష్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ముందుగా నడుమూరు గ్రామ పంచాయతీకి విచ్చేసినటువంటి మా అమ్మ భువనేశ్వరమ్మకు స్వాగతం తెలియజేస్తూ,
నడుమూరు గ్రామ పంచాయతీ తరపున అందరి తరపున నేనే స్వాగతం తెలియజేస్తున్నానమ్మా. ముఖ్యంగా ఎలక్షన్ ముందు మా అమ్మగారు మాట ఇచ్చారు, ఏ పంచాయతీలో ఏ బూత్ లో అయితే మెజార్టీ ఎక్కువ వస్తుందో నేను నెల రోజుల్లో నేను ఆ ఊరికి వచ్చి ఆ సమస్యలన్నీ విని అది మొత్తం పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి చెప్పారు. ఈ రోజు వచ్చారు. అదేవిధంగా మా నడుమూరు గ్రామ పంచాయతీకి సంబంధించి 4,000 ఓట్ల దగ్గర వస్తుంది మేడం. ఆ పంచాయతీ మొత్తం 4 రెవెన్యూలు కలుస్తాయి. ఇక్కడ కుప్పం మండలంలో 75% వచ్చిన బూత్ ఇది. ఈ బూత్ కు సంబంధించి ఈ పంచాయతీకి సంబంధించి ఇంకా అవతల 3 బూతులు ఉంటే దాంట్లో కూడా భారీ మెజార్టీ వచ్చాయి మేడం. అది మీకు ముందుగా తెలియజేస్తూ మా గ్రామము దత్తకు తీసుకోవాలని చెప్పేసి ఒక ఆశ ఉండింది మాకు. మీరు రావడంతోనే మాకు ఆ ఆశ అన్ని కూడా విఫలం అయిపోయింది, వద్దనుకోని తీరిపోయింది కాబట్టి మీరు రావడమే మాకు సంతోషం మేడం. అదే మా భాగ్యం అని చెప్పేసి తెలియజేస్తూ నడుమూరు గ్రామ పంచాయతీకి సంబంధించి మీరు మన ప్రభుత్వం వచ్చింది, సార్ కూడా దృష్టి పెట్టినారు. అన్ని సమస్యలపైన ఎస్టిమేషన్లన్నీ నెల రోజులుగా జట్టు స్పీడ్ లో జరుగుతుంది. అందరూ అధికారులతో పాటు లీడర్లు కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. సమస్యలన్నీ 2-3 నెలల్లో తీరిపోతుందని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను మేడం. అదేవిధంగా మీరు కుప్పంకు మళ్లీ రావాలా, అన్ని గ్రామాలు టచ్ చేయాలా. చంద్రబాబు నాయుడు చూసినారు మేడం, మిమ్మల్ని చూడలేదు కాబట్టి మిమ్మల్ని చూసేదానికోసమే ఇక్కడ చాలా మంది వచ్చినారు. చూడాలా, మాట్లాడాలని చెప్పేసి మీకు మా ఊరికి వచ్చినందుకు మా ధన్యవాదాలు మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మా రవినాయుడు గారు కూడా వచ్చారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళకి కూడా స్వాగతం తెలుపుతూ ఇప్పుడు మన యువ నాయకులు కాబోయే మినిస్టర్ గారు, మన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్న గారు, కుప్పం బాహుబలి గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అనవసరమైన కాంట్రవర్సీ కామెంట్లు చేసి మమ్మల్ని ఇరికించొద్దని తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న మనందరి ఆరాధ్య దైవం కుప్పం ముద్దబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి మన అమ్మ బోనమ్మ గారికి ప్రత్యేకంగా స్వాగత సుమాంజలు పలుకుతూ, నిజంగా పండగ చేసినట్టు చేశారు. ఆహ్వానం గాని, ఇది గాని, అరేంజ్మెంట్స్ గాని నిజంగా రచ్చబండ. అమ్మ ఇప్పుడు రచ్చబండ లాగా కావాలని అడిగింది, మిగతా చోట్ల కుదరక డయాస్ చేశాం. కానీ మొన్న గుడిపల్లిలో ఇది ఇవాళ చాలా అద్భుతంగా అరేంజ్ చేశారు. ఇక్కడ అరేంజ్ చేసిన నడుమూరు గ్రామ పంచాయతీ పెద్దలకి, నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎలక్షన్ ముందు అప్పుడు సార్ అరెస్ట్ అప్పుడు నిజం గెలవాలి అనే కార్యక్రమం ద్వారా బోనమ్మ ప్రజల్లోకి రావటం, తర్వాత కూడా ఎలక్షన్స్ అప్పుడు కూడా మన దగ్గరకు వచ్చి మన సమస్యలన్నీ విని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, అయిన తర్వాత నేను దగ్గరుండి బాధ్యత తీసుకుని ప్రతి నెల వచ్చి మీ సమస్యలన్నీ తీర్చేదానికి ముఖ్యమంత్రి గారితో కొట్లాడి పోరాడైనా సరే అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చేపిస్తానని మాట ఇచ్చారు. ఈ రోజు నిలబెట్టుకున్నారు. థ్యాంక్ యూ అమ్మా. మీరు చెప్పినట్లు ఈ రోజు వీళ్ళందరికీ అండగా నిలబడేదానికి భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఒక్క సెకండ్ ఎప్పుడైనా మర్చిపోయినా కూడా మీరు పక్క నుండి గుర్తు చేసి మరి కుప్పం అభివృద్ధిని పరుగులు పెట్టించాలని కోరుకుంటూ, ఇప్పుడు మనందరిని ఉద్దేశించి బోనమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలకి మరియు కుప్పం ప్రజలకి మరియు మా స్త్రీ శక్తికి మీ అందరికీ పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదే కాకుండా ఈ పండగ వాతావరణం గాని మీరిచ్చే, మిమ్మల్ని చూసిన తర్వాత మీరు చూపించే సంతోషం, ఆదరణ నేను ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే మెయిన్ ఏంటంటే మీరు చంద్రబాబు నాయుడు గారు చేసిన రాత్రింబగళ్ళు మీకోసం కష్టపడింది మీరు మర్చిపోలేదు. ఆయన వలన నాకు ఈ గౌరవం దక్కిందని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఆయన నాయకత్వాన్ని మీరందరూ నమ్మారు గనక ఆయన 8 సార్లు గెలిపించి దాంట్లో 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఘనత ఆయన ఒక్కాయనకి దక్కుతుంది. అది కూడా మీ వలన, కుప్పం ప్రజల వలన,
ఆయనకి అది దక్కింది. అట్లానే మీరు నేనేం చెప్పక్కర్లేదు ఆయన గురించి. ఆయన ఎప్పుడు ప్రజల మనిషి, ఆయన ఎప్పుడు కుటుంబం గురించి ఆలోచించరు. ఆయన ఎప్పుడు ప్రజలకి ఏమి చేయాలి, వాళ్ళ ఏమి చేస్తే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అనేదే ఆయన కోరిక. మొన్న ఓడిపోయిన గవర్నమెంట్ లాగా కాదు ఆయన. ఏం దొరికితే తినేద్దామా, ఎస్పెషలీ మీ భూములు గాని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఏది మిగలకుండా ప్రతి ఒక్కటి తిని పడేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మీకు చెయ్యాలన్నా మీరు ఓపిక పట్టి ఆయనకు ఒక 5-6 నెలలు మీరు టైం ఇస్తే తప్పకుండా ఆయన మన కోసం ప్రజల కోసం ఆయన పనిచేస్తారు. మా కుటుంబానికి ఆయన ఏం చెయ్యక్కర్లేదు. ఎప్పుడు ఆయన ప్రజలతోనే ఉండి చివరి వరకు మీకోసమే ఆయన కష్టపడాలని దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. ఆయన మీకోసం ఉండి మీకోసం చివరి వరకు ఆయన ఉండాలని, మీకోసం ప్రజల కోసం కష్టపడాలని నేను కోరుకుంటున్నాను. అది కూడా కాకుండా ఈ 5 సంవత్సరాలు మనం ప్రతి ఒక్క ఆంధ్రుడు చాలా ఎదుర్కొన్నాం ఆ పోయిన రాక్షస ప్రభుత్వం వలన. మీరు నేను గుర్తు చేయక్కర్లేదు, ప్రతి ఒక్కడిక్కడ బాధ్యతుడే. అవునా కాదా చెప్పండి అమ్మా. ఈసారి ఎలక్షన్ మాత్రం మన రాష్ట్రం స్వాతంత్రం కోసం మనం పోరాడాం. ఒకప్పుడు మీరు గుర్తుంది, మనం విన్నాం కూడా ఎట్లా బ్రిటిషర్స్ నుంచి మనం స్వాతంత్రం తెచ్చుకోవటానికి భారతీయులు ఎట్లా కలిసి పోరాడారో అట్లా మీరు మీ స్వాతంత్రం కోసం మీరు ఆ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు నడిపించి మీ స్వాతంత్రం కోసం ప్రజల ప్రభుత్వం కోసం మీరు ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసి మీ స్వాతంత్రం మీరు తెచ్చుకున్నారు. ప్రజల ప్రభుత్వం తెచ్చుకున్నారు. ప్రజలు అని నేను ఎందుకు అంటున్నానంటే పోయిన గవర్నమెంట్ నడవటానికి మాట్లాడటానికి దేనికి స్వేచ్ఛ ఇవ్వలేదు మీ ప్రతి ఒక్కరికి. కానీ ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వంతో మీ అందరికీ మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. తప్పకుండా మన జీవితాలు, మన కుటుంబం, రాష్ట్రం ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే పోయిన ప్రభుత్వంతో మనకు వచ్చిన లాభం ఏమీ లేదు. మన ఆస్తులన్నీ వాళ్ళు తినేయటం సరిపోయింది. మనకి దక్కాల్సింది కూడా ఒక్కటి కూడా దక్కకుండా ఆ డబ్బులు కూడా తినేశారు. అట్లాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు గనక మళ్ళీ మీ దయ వల్ల ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు గనక ఆయన స్పెషల్ మేనిఫెస్టో మన కుప్పం నియోజకవర్గానికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు మా ఊరు దత్తక తీసుకోండి అని. అన్ని ఊర్లు ఒకటే. చివరికి మన కుప్పం ముందుకెళ్ళాలి, చాలా అభివృద్ధి చెందాలి. మన బిడ్డలకి భవిష్యత్తు మీ దగ్గరుండి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి. ఇతర రాష్ట్రానికి వెళ్లకుండా తప్పకుండా మన కుప్పం నియోజకవర్గానికి ఆయన న్యాయం చేస్తారు. ప్రజలకి తప్పకుండా ఆయన న్యాయం చేస్తారు. తర్వాత మన కార్యకర్తల గురించి వస్తే నేను ఎప్పుడు మన తెలుగుదేశం కార్యకర్తలు నేను మర్చిపోలేను. ఎంత నందమూరి తారక రామారావు గారు ఎట్లా తెలుగుదేశం పార్టీ స్థాపించారో అట్లానే ఎట్లా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లారో అట్లానే తెలుగుదేశం కార్యకర్తలు మన జెండా ఎప్పుడు పైన ఉండాలని వాళ్ళ జీవితాలు కూడా త్యాగాలు చేసి ఇక్కడ మనం ఉన్నామంటే మన తెలుగుదేశం కార్యకర్తల వలన. అది ఎప్పుడు
మా కుటుంబం గాని ప్రతి ఒక్కళ్ళు మనం మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరికి ఆ మర్యాద అనేది మనం తప్పకుండా ప్రతి కార్యకర్తకి మనం గుర్తు చేసుకోవాలి. అందుకే మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు ఆయన సూపర్ 6 అనేది ప్రకటించారు. అది తప్పకుండా ఆయన తీసుకెళ్తారు. మీరే చూశారు. 1వ తారీఖు వచ్చినమ్మటే పెన్షన్స్ ఎమ్మటే అందజేశారు ప్రతి ఒక్కరికి. అట్లానే ఆయన హామీ ఇచ్చింది ప్రతి ఒక్కటి ఆయన తప్పకుండా తీసుకెళ్తారు. ఆయన నాయకత్వం కింద మీ అందరికీ తెలుసు. ఆయన ఒట్టి హామీలు ఇచ్చి ఎలక్షన్ అయిన తర్వాత మనిషి కనపడకుండా దాక్కోడు. ఆయన తప్పకుండా ఆయన ఇచ్చిన హామీలు ముందుకు తీసుకెళ్తారు. ప్రజల కోసం, మీ భవిష్యత్తు కోసం, పిల్లలు భవిష్యత్తు కోసం, యువకులు ఉద్యోగాల కోసం, స్త్రీల కోసం, మహిళా శక్తి కోసం, ప్రతి ఒక్క ఆంధ్రుడి కోసం ఆయన తప్పకుండా కష్టపడతారు. ఈ సభ ముగిచ్చే ముందు ఇవాళ నేను ఇక్కడ నుంచున్నానంటే నాకు అనిపించింది. ఎందుకంటే నిజం గెలవాలి అనే ప్రోగ్రాంలో నేను ఎప్పుడు బయటికి రాలేదు. ఆ ప్రోగ్రాము దేవుడు నాకు ఒక వరం లాగిచ్చాడు. అది నా కళ్ళు తెరిపించింది. ప్రజల్ని కలిశాను, కార్యకర్తల్ని కలిశాను. కలిసింది కాదు, వాళ్ళు పడే బాధలు నా కళ్ళతో చూశాను. అందుకే నేను ఎవరేమన్నా కూడా ఖచ్చితం నా వంతు ఏదో ఒకటి ప్రజల కోసం నేను చెయ్యాలి, నా కార్యకర్తల కోసం నేను చెయ్యాలని ఎవరేమన్నా కూడా నేను భయపడకుండా అట్లానే ప్రజలు గాని కార్యకర్తలు గాని నన్ను ముందుకి నడిపించారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదే కాకుండా మీ అందరికీ కృతజ్ఞత అనేది మనం ఎవరు మర్చిపోకూడదు. ఆ కృతజ్ఞత భావంతో మిమ్మల్ని కలవటానికి గ్రామం గ్రామం తిరగాలని నేను నిర్ణయించుకున్నాను. మరొకసారి మా కుటుంబం తరఫున మీ అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ నా పాదాభివందనాలు. నమస్కారం అమ్మా. ఇప్పుడు భరతనాట్యం స్టార్ట్ అవుతుంది. దీం దీం తక్క దిమి దిమిత్త దిమిత్త తక్క తరిగుడు తిరుగుడు దద్దిమిత్త రిత్త రిత్త కిట్ట తక్క తద్దీం తద్దీం దీం తాం దీం దీం తక్క దిమి దిమిత్త దిమిత్త తక్క తరిగుడు తిరుగుడు తద్దిమిత్త రిత్త 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 కిట్ట తద్దీం తదీం దీం తాం దీం దీం తక్క దిమి దిమిత్త దిమిత్త తక్క తరిగుడు తిరుగుడు తద్దిమిత్త రిత్త 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 కిట్ట తద్దీం తదీం దీం తాం తాం తడవన ముని గణ సకల సురా కన్నుద పాద కింగిని జం జం తడవణ ముని జన సకల సురాసుర సన్నుత పాద కింకిణి జం జం తడవణ ముని జన సకల సురాసుర సన్నుత పాద కింకిణి జం జం జన నూపుర లయ గరి గణ 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 విధిధరి సేవిత జన 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 నూపుర లయ గతి గణ 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 విధి హరి సేవిత తడవణ ముని జన సకల సురాసుర సన్నుత పాద కింకిణి జం జం జన 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 నూపుర లయ గతి గణ 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 విధి హరి సేవిత తప్పుడు తిప్పుడు తగ తరిగిడ తగ తాం తత్తాం తక్కిడ గిడ తగ దొరి గిడ గిడ తగ తాండవీరంబర తక్కిడ గిడ తగి తరిగిడ గిడ తగి తాండవిదంబర దిక్కిడ గిడ తగ దిరి గిడ గిడ తగ వ్యాగ్రమ సమర్థ దిక్కిడ గిడ తగి దిరిగిడ గిడ తగి వ్యాగ్రమ చమర్ద తొంగిడ గిడ తగ తొణ గిడ గిడ తగ
గట్టిగా చప్పట్లు కొట్టి పాపను ఆశీర్వదించాల్సి కోరుకుంటూ ఇప్పుడు ముఖాముఖి కార్యక్రమం ఇద్దరితో మాత్రం మాట్లాడిస్తాం కాబట్టి ఒక్క నిమిషం దయచేసి ఇద్దరితో మాత్రం మాట్లాడిస్తాం కాబట్టి ఎవరైనా మాట్లాడని వాళ్ళు మేడంతో కొద్దిసేపు ఎవరైనా మాట్లాడాలి దయచేసి లేచి మాట్లాడొచ్చు మేడంతో మీ కష్ట సుఖాలు అట్లా చూడమా అట్లా నిలబడు అక్కడే నిలబడి మాట్లాడు అక్కడే చేయండి మైక్ మేడం ముఖాముఖి మాట్లాడమ్మా. నా పేరు మేనక, నాది నడుమూరు పంచాయతీ, నేను వసనాడు గొల్లపల్లి. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా కుప్పం ముద్ద బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీమతికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం. అలాగే 5 సంవత్సరాల ముందర మేము ఏ ఒక్క సమస్య ప్రాబ్లం చేసుకోవాలని అడిగినా కూడా మీరు టీడీపీలో ఉన్నారు, మీకెందుకు చేయాలా, పోయి వాళ్ళనే అడగండా అనే పొజిషన్ లో ఉండేది. ఇప్పుడు మీరు వచ్చినందుకు అన్ని ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఊరి ప్రాబ్లం కూడా కొన్ని సమస్యలు తీరుస్తారని సంతోషంగా మిమ్మల్ని అడుగుతున్నాను. చేస్తారనే నమ్మకం కూడా నాకుంది. అలాగే మా ఊరికి వచ్చి రోడ్డు వసతి చాలా గందరగోళంగా ఉంది. వాటర్ ప్రాబ్లం సమస్య, మళ్ళీ వచ్చి ఈది లైట్లు, ఊరికి సంబంధించి 120 ఓట్లు ఉంది మేడం. 120 ఓట్లలో 14 ఇండ్లు మాత్రమే ఉన్నాయి మా ఊర్లో. ఆ 14 ఇండ్లే ఉంది కాబట్టి 120 ఓట్లలో 10 కొంతమంది బెంగళూరు వెళ్ళిపోయినారు. సమస్య ప్రాబ్లం వచ్చి ఉండేకి వసతి లేకుండా వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఊర్లో పెడతారని ఒక ఆశతో మిమ్మల్ని అడుగుతున్నాను. ఊరికి కాలనీ ఇండ్లు శాంక్షన్ చేసి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోరీ కాలువలు, ఊర్లో గుడులన్నీ, పాత గుడులన్నీ గందరగోళంగా ఉన్నాయి, అవన్నీ పరిష్కరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. తప్పకుండా అమ్మా. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కదా ప్రతి ఊరికి, ఎస్పెషల్ నేనైతే ఊరుకోను, కుప్పానికి ప్రతి ఊరికి రోడ్డు, లైట్లు, మీ ప్రతి ఇంటికి లోకేష్ అన్నాడు కొళాయి ఇంటింటికి ఇప్పిస్తా అన్నారు. అట్లానే మీరు ఇప్పుడు అన్నారు ఎక్కడెక్కడ ఈ గుళ్ళు సగం కట్టి ఆగిపోయినాయో లేకపోతే సరిగా మెయింటెనెన్స్ లేక ఉండయో తప్పకుండా అవన్నీ మేము ఇప్పుడు ఈ తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ తప్పకుండా తీసుకుంటుంది ముందుకి. జీవితాంతరం మీకు రుణపడి ఉంటాం మేడం. అలాగే అందుకే ఆయన ఇవన్నీ ఇతర రాష్ట్రాలకి ఇప్పుడు నా స్పీచ్ లో మీకు అదే గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఆయన పెట్టారు కుప్పానికి ఫుడ్ ప్రాసెసింగ్ గాని మిగతా వేరే ఇండస్ట్రీస్ గాని తీసుకొస్తే మీ అన్నలు అక్క చెల్లెళ్ళు గాని ఇక్కడ ఉండే చాలా మంది తల్లులు వాళ్ళ పిల్లలతో ఉండాలనుకుంటారు. వాళ్ళందరికీ అవి తీసుకొస్తే తప్పకుండా వాళ్ళకి ఉద్యోగాలు లభించి వాళ్ళు సంతోషంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబంతో ఉండొచ్చు. అందుకే అవన్నీ పెట్టుకునే ఇతర రాష్ట్రాలకి వెళ్తున్నారు, చెన్నైకి గాని కర్ణాటక గాని ఇట్లా ఇవన్నీ మనసులో పెట్టుకునే ఆయన తప్పకుండా ఆయన చేయాల్సిన ఇండస్ట్రీస్ తప్పకుండా ఆయన తీసుకొస్తారు. అట్లానే కాకుండా ఎడ్యుకేషన్ కూడా ఆయన ఆలోచిస్తున్నారు. ఏం మంచి ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడికి తీసుకురావటానికి తప్పకుండా అవన్నీ నెరవేరుస్తారమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. నమస్కారం. నా పేరు కళావతి మేడం. నేను ఈ ఊరి గ్రామంలో నివసిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మీరు మా విలేజ్కి వస్తారన్న మాత్రం మేము ఎప్పుడు ఊహించలేదు మేడం. సార్ ఈ సంవత్సరం ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం మాత్రం మా విలేజ్ లో మంచి పట్టు ఉండేది. కానీ ఒక దేవతలా మీరు మా ఊరికి వస్తారని మాత్రం మేము ఎప్పుడూ కనగలేదు మేడం. మీరు వచ్చిందంటే భువనేశ్వరి మేడం భూమి మీద దిగిందన్నంత సంతోషం అయితే మాకు చాలా బాగుంది మేడం. ఇంకో విషయం ఏమంటే
దేవుడు అడగకుండా వరాలు ఇస్తారంట మేడం. మీరు అడగకుండానే ఇస్తా ఉన్నాను మేడం. మీ నవ్వే మాకు ఒక వరం మేడం, నిజంగా చెప్తా ఉన్నాను. ఇంకొకటి ఏమంటే సార్, ఇక్కడ చాలా మంది మేడం వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉన్నాము. ఖచ్చితంగా ఇక్కడ వ్యవసాయం కష్టపడి వాళ్ళ రక్తాన్ని దారబోసి కష్టపడుతూ ఉన్నారు. ఆ కష్టానికి తగిన పంటకు మంచి ఫలితం లేకుండా పోతా ఉంది. మీరు ఆ పంటలు బయట దేశాలకు ఎగుమతి చేసి ఆ పంటలకు మంచి ఫలితాలు, దానికి మంచి రేట్ వచ్చి ప్రతి ఒక్కరూ బాగుపడేలా చూస్తే మాకు అంతే చాలు మేడం. మీరు ఇచ్చే ప్రభుత్వ పథకాల మీద మేము ఆశలు పెట్టుకోలేదు. అది కొద్ది రోజులు ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. మా కష్టాన్ని మేము నమ్ముకోవాలి అంటే మా కష్టాన్ని మీరు గుర్తించి మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలని మేము కోరుకుంటున్నాము. చాలా మంది మేడం వ్యవసాయదారులు ఆత్మహత్యలు చేసుకునే రీజన్ ఏమంటే పంట కోసం అప్పు చేయడం, ఆ పంటలో మంచి లాభం లేకపోగా మళ్ళీ అప్పు తీర్చలేక అప్పులకు భయపడి ఆత్మహత్య చేసుకునేసేది. ఇదే జరుగుతా ఉంది. దయచేసి మేడం మీరు వ్యవసాయదారుల్ని ఆదుకోవాలి. ముఖ్యంగా మేడం భూములు దొంగలించబడుతున్నాయి. ఇవి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆలోచించి దీనిపైన శ్రద్ధ తీసుకోవాలి. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు మీ సేవకి వెళ్ళి 6 నెలలకు ఒక్కసారి మీ భూములు మీరు చెక్ చేసుకోండి. దయచేసి చెప్తా ఉన్నాను, మన పక్కనే ఉన్నారు దొంగలు. మీరు చేయి దాటిపోయినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. ఎక్కడైనా గానీ ఎవరైనా మీ భూములు దొంగలించింటే నిలదీయండి, భయమే పడద్దు మేడం. నేను అందరి విఆర్ఓల్ని కలిపి నేను చెప్తాలేదు మేడం. కొందరు విఆర్ఓలు ఉన్నారు లంచాలు తీసుకొని అమాయకుల సొత్తులు దొంగలిస్తా ఉన్నాను మేడం. అది నడుమూరు పంచాయతీలో జరిగింది, దాన్ని మీరు గుర్తించాలి. జై తెలుగుదేశం, జై ఎన్టీ రామారావు, జై భువనేశ్వరి మేడం, జై భువనేశ్వరి మేడం. అమ్మ మీ అందరికీ తెలుసు, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తో పాటు మీ అందరికీ మీరు పండించిన పంటని మీకు ఎప్పుడు సరిగా డబ్బు తిరిగి రావాలని కోల్డ్ స్టోరేజ్ కూడా ఆయన నిర్మించాలని అది ముందుకు తీసుకెళ్తారు. ఇంకా మన అన్నదాతలకు వస్తే మీ అందరికీ తెలుసు, పోలవరం ఆయనే స్థాపించారు. ఎందుకంటే ఆయన రైతన్న గురించి ఆలోచించి ప్రజలకి గాని రైతన్నకు గాని భూమికి నీరు ఎప్పుడు పారాలనే ఆ పోలవరం అనేది నిర్మించారు. అదే కాకుండా చాలా నదులు అనుసంధానం ఎందుకు చేశారు? మన భూములకి మీ భూములకి రైతన్న భూములకి నీరు ఎప్పుడు వెళ్ళాలని. అది కాకుండా హంగ్రీ నివా అది కూడా వస్తే తప్పకుండా వస్తుంది. అది సగంలో ఆగిపోయింది. ఏం జరిగిందో మీ ప్రజలకే అన్నీ తెలుసు, మీరు అన్నీ చూస్తున్నారు కూడా. తప్పకుండా అవన్నీ పూర్తి చేసి అన్నదాతలు గాని ప్రజలు గాని నీరు సమస్య కరువు అనేది లేకుండా తప్పకుండా ఆయన ముందుకి తీసుకెళ్తారు. అట్లానే ఇంకొకటి మీకు గుర్తు చేయదలుచుకోగా అనుకున్నాను. ఏంటంటే ఎలక్షన్ అప్పుడు నేను ఎప్పుడు అనేదాన్ని, పొద్దున్న లేచి ఒకప్పుడు అనేదాన్ని ఓటు చూసుకోండి అని. తర్వాత చివరికి నేను ఒకటే మాట అనేదాన్ని, మీరు లేచినమ్మటే మీ భూమి ఉందా, మీ ఓటుతో పాటు మీ భూమి ఉందా, మీ ఇల్లుందా, ముందల అది చూసుకోండి అనేది. అందుకే మీరు చాలా మనందరం చాలా అదృష్టం చేశాం ఈ కూటమి ప్రభుత్వం రావటం. లేకపోతే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వీళ్ళు తీసుకొచ్చి ఉంటే మనందరం రోడ్ల మీద ఉండేవాళ్ళం, మన భూమి అనేది 1 సెంట్ కూడా మిగిలేది కాదు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినంటే అది రద్దు చేస్తాం. ముందల ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయటానికి ఆయన ముందల ఫస్ట్ సంతకం పెట్టింది దాని మీద. అది మీరు గుర్తుంచుకోవాలి. నువ్వు అన్నట్టు మీ హక్కుల కోసం మీరు నిలబడి పోరాడాలి. ఎవరో వస్తారు కానీ ప్రతిసారి ఎవరో వస్తారు చేస్తారు అనేది కాదు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు పేదరికాన్ని
తీసేయాలి, మనం చూడకూడదు మన రాష్ట్రం ఎక్కడ పేదరికం అనేది ఉండకూడదని. ఆయన దారి చూపిస్తారు, ముందుకు తీసుకెళ్తారు. కానీ దాని తర్వాత ప్రతి ఒక్కటి మన చేతుల్లో ఉంటుంది. ఎవరో వస్తారు, ప్రతిసారి ఎవరో వచ్చి మనకి చేస్తారు కాదు. దారి చూపించినప్పుడు ఆ దారిలో మనం కూడా మనస్ఫూర్తిగా పనిచేయాలి. మనం మనస్ఫూర్తిగా పనిచేస్తే దేవుడే ఉన్నాడు మనని రక్షించటానికి. అది కూడా మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. నా మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి ఉందండి. ఎయిర్పోర్ట్ ఉంది, కార్గో లిఫ్టింగ్కి ఎయిర్పోర్ట్. కానీ ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చినమ్మటే వాళ్ళు ఇక్కడ ఏదో కుప్పం దూరంగా ఉంది అనేది వాళ్ళకి ఆలోచించకుండా వాళ్ళు ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. సో దట్ మీకు ఇండస్ట్రీస్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ ఆ ఎయిర్పోర్ట్ ఉంటే మీకు చాలా ఉద్యోగాలు కానీ మన భవిష్యత్తు చాలా బాగుంటుందని నేను అంటున్నాను. ఇప్పుడు మీరు ఆ విఆర్ఓ గురించి చెప్పారు కదమ్మా, ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కొంచెం మాకు అర్జీలో రాసి మీరు ఇవ్వగలితే ఏం జరుగుతుందో కూడా మనం చూద్దాం. సరేనా?